హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక అదిరిపోయే స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఎందుకంటే ఫ్రైడే సాటర్డే అయిపోయింది కదా. సారీ, ఈరోజు ఫ్రైడే, ప్రిడిక్షన్స్ ఉండవు కదా. ఈ స్టాక్ని ఇప్పుడు కొనడమే బెటర్ అండి. ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఇది. సో ఈ స్టాక్ని ఇప్పుడు కొనడమే బెటర్. తర్వాత ఎందుకు కొనలేదు అని బాధపడడం కన్నా, అంటే ఇప్పుడు కరెంట్ బయింగ్ లెవెల్స్కి బాగుందన్నమాట. ఇది ఈక్విటీ బిఫోర్, సారీ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. బిఫోర్ జూన్ 2026 క్లోజింగ్కి ముందే గినక ఇది కొనుక్కుంటే చాలా మంచి అవుట్పుట్ అయ్యే అవకాశం ఉంది, అండ్ రైజింగ్కి కూడా అవకాశం ఉంది. సో ఏంటి ఆ స్టాక్, ఎందుకు కొనొచ్చా కొనకూడదా అనేది క్లియర్గా వీడియోలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. దీనికన్నా ముందు మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్, ఈరోజు కూడా లైవ్ ప్రిడిక్షన్ చూడండి. సో అన్నీ కూడా హిట్ అయినాయి. ఇదిగోండి, చెక్ చేసుకోవచ్చు. ఇవి ఎస్టర్డేవి అన్ని హిట్ అయినాయి. సో చూడండి, ఎస్టర్డే వచ్చిన లాస్ని 3 to 4 టైమ్స్ యావరేజ్ చేపించి మరి బయటికి తీసుకొచ్చామండి. ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల అదొక మేజర్ అడ్వాంటేజ్ అనమాట, ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల. సో చూడండి, ఇవి ఈ రోజువి కనుక చూసుకుంటే, ఈ రోజువి ప్రతిదీ కూడా హిట్ అయింది. చూసుకోండి, ఓఎఫ్ఎస్ఎస్, బ్యాంక్ నిఫ్టీ, ధర్మెక్స్ ఇంట్రాడే బేరిషింగ్, ఓఎఫ్ఎస్ఎస్ ఇచ్చాను చూడండి, అది బేరిష్ అయింది, హ్యూజ్ టార్గెట్. ధర్మెక్స్ అయింది, బ్యాంక్ నిఫ్టీ అయింది. సో అన్ని టార్గెట్స్ హిట్ అయినాయి అనమాట. సో చూడండి, సో మరి ఆర్బీఐ మీటింగ్ ఎప్పటికప్పుడు న్యూస్ ఏదైనా ఉన్నా అప్డేట్ ఇచ్చేస్తాం. సో ప్రతిదీ కూడా చూసుకోండి లైవ్. ఇంతకనంగా మీకు లైవ్ ప్రిడిక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే దట్స్ అప్ టు యువర్ విష్. సో లేదు, లైవ్ కావాలి అనుకుంటే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడం కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చూసుకోండి మీరు. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 1043K టార్గెట్ హిట్, ఆల్ 100/100. సో సో ఈ వీక్ మొత్తంలో 100/100 టార్గెట్స్ హిట్ అని చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూడండి, ఆ స్టాక్ ఏంటి అనేది ముందు మనం ఒకసారి తెలుసుకుందాం. సో మనందరికీ అదొక ఫేమస్ స్టాక్ అండి. మనందరికీ బాగా ఇష్టమైన వ్యక్తి. సో టాటా టాటా గారు, స్వర్గీయ శ్రీ రతన్ టాటా గారి సామ్రాజ్యంలో అదొక కలికితురాయి అంటారనమాట ఆ కంపెనీ. అదే ట్రెంట్ అండి. సో ఈ ట్రెంట్ మనందరికీ తెలుసు, వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ సో వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ కంపెనీ అనమాట. ఏది, షాపింగ్స్లో కానీ వీటిలో కానీ. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉన్నాయండి. సో కంపెనీ నేమ్ వచ్చి ట్రెండ్స్ లిమిటెడ్. ఇది 1952లో స్టార్ట్ అయింది. మీరు చూడొచ్చు, జుడియో కానీ వెస్ట్ సైడ్ కానీ ఇవన్నీ దీని కిందకే వస్తాయి. ముంబై మహారాష్ట్రలో ఉంది. పేరెంట్ కంపెనీ వచ్చి టాటా గ్రూప్ అండి. సో కరెంట్ చైర్మన్ దీనికి నోయల్ టాటా గారు ఉన్నారనమాట. కరెంట్ సిఇఓ వచ్చి పి వెంకటేశ్వరు. సో దీని మేజర్ బ్రాండ్స్ వచ్చి, సో వెస్ట్ సైడ్ కానివ్వండి, జుడియో కానివ్వండి, ఉస్తా కానివ్వండి, సామోహో కానివ్వండి. సో ఇవన్నీ కూడా దీనికి ట్రెండ్కి ఉన్న మేజర్ బ్రాండ్స్ అనమాట. సో మనందరికీ తెలుసు, ఇవాళ రేపు కామన్ మ్యాన్లు కనుక షాపింగ్కి వెళ్ళాల్సి వస్తే, అంటే ఒక ఆర్డినరీ పర్సన్స్ మోస్ట్ ప్రిఫరబుల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా జుడియో అండి. సో వీటన్నిటిని ఆపరేటింగ్ చేసేది. సో చెప్పాను కదండి, మెయిన్ బ్రాండ్స్ వచ్చి జుడియో, వెస్ట్ సైడ్స్, సో సామోహో, ఉస్సా ఇవన్నీ కూడా వీళ్ళవే అండి. సో వీళ్ళ సబ్సిడీస్ కిందకి వచ్చి ఉంటాయన్నమాట. ఇటువంటి ట్రెండ్. సో ఆదాయం కూడా లాస్ట్ ఇయర్ 20,074 crores ఉంది. సో యాన్యువల్ ఇన్కము, లాభం కూడా 1968 crores. మార్కెట్ క్యాపిటల్ కూడా హై మార్కెట్ క్యాపిటల్ అండి, 1,51,370 crores ఉంది. సో ఫండమెంటల్గా బాగుంది, ఫైనాన్షియల్గా కూడా అంతా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ స్టాక్ ఏమైందంటే రీసెంట్గా, సార్ ఇది ఇంతకుముందు మీరు చూసినట్లయితే ఆల్ టైంలో ఆల్మోస్ట్ 5,000 చిల్లర ఉన్న స్టాక్ ఇప్పుడు 2,700కి ఎందుకు వచ్చింది సార్ అంటే, ఇది స్ప్లిట్ బోనస్ ఇచ్చిందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ 2:1 బోనస్ ఇచ్చింది. నాకు ఇంకొక కొన్ని బోనస్ షేర్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే నేను కొనకుండా అయితే కొనండి అని అయితే నేను ఎక్కడ చెప్పను. సో సో ట్రెంట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న స్టాకే, అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అది నిన్న మొన్న కూడా చేయొచ్చు, కానీ నేను చేయలేదండి, ఎందుకంటే ఫాల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ రైజ్కి మూవ్మెంట్ వచ్చిందండి. ట్రెంట్ రైజ్ అవడానికి మూవ్మెంట్ వచ్చింది. కంపెనీ ఫండమెంటల్గా, ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగెస్ట్ అనమాట. సో కరెంటు
2787 దగ్గర ఉంది. మీరు 2790 అబోవ్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఇది కంపెనీ చరిత్రలో బోనస్ షేర్స్ ఇవ్వడం కూడా ఫస్ట్ టైం అండి. సో అలాగే డివిడెండ్ కూడా ₹6 ఇస్తుంది. సో జూన్ 3న ఆల్మోస్ట్ ఇది 34% పడిపోయింది. ఇది బోనస్ డేట్ తర్వాత. దాన్నే బోనస్ ఇవ్వడం వల్ల ప్రైస్ అడ్జస్ట్మెంట్ అయిందంటారు. సో ఆల్మోస్ట్ 52 వీక్స్ హై నుండి నాకు చూపెట్టాను కదా, చాలా లోకి వెళ్ళింది. లోయర్ లెవెల్లో అంటే 2750 దగ్గర నుండి 2850 మధ్యలో బలమైన సపోర్ట్ ఉందండి. ఇది సపోర్టింగ్ పాయింట్స్ వచ్చి 2750 నుండి 2850 మధ్యలో ఉంది. సో లాంగ్ టర్మ్ పెట్టుబడులు అయితే, ఎందుకంటే టాటా కంపెనీస్ పేరు మోసిన కంపెనీస్, ఎక్స్పీరియన్స్డ్ కంపెనీస్, చాలా వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీస్, బ్రాండ్ ఉన్న కంపెనీస్ కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో అయితే దీన్ని పెట్టుబడి పెట్టవచ్చు. సో కాకపోతే ఇప్పుడు కొంచెం బోనస్ తర్వాత చిన్న ఫ్లక్చువేషన్ జరుగుతాయి కాబట్టి టెంపరీ ఉంటుంది. ఇది జస్ట్ ఓన్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పెట్టుబడి పెట్టడానికి బెస్ట్ కంపెనీ అండి. సో ఎవరైనా ప్లాన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్పసే. ఫైనల్ డిసిషన్ మీది. సో ఇక్కడ పెట్టండి అని ఫోర్స్ ఏమీ లేదు. ఫైనల్ డిసిషన్ అయితే మీదే అండి. ఇటువంటి స్టాక్ మన వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో వీడియో చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకా మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే లక్ష్మీ కుమారి గారు 2 డేస్ నుంచి మీ వీడియోస్ నాకు కనిపించలేదు సార్. సో లక్ష్మీ కుమారి గారు, ఇక్కడ మీరు ఛానల్ పైన ఇక్కడ బెల్ సింబల్ ఉంటుందండి. ఈ బెల్ సింబల్ పెట్టి మీరు ఇక్కడ నోటిఫికేషన్ ఆల్ గినక సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఆల్ నోటిఫికేషన్స్, సో మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి. సో ఎవరైనా బెల్ సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. సో వీడియోని కొంచెం లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేస్తుండండి. సో మన ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ, మన తెలుగు ట్రేడింగ్ ఫ్యామిలీ. సో రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఓవైసీస్ షేర్ బయింగ్ ప్రైస్ 500, 160, హోల్డ్ ఆర్ సెల్ ఆర్ యావరేజ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. రమేష్ గారు, ఓవైసీస్ మీరు ఏం కంగారు పడొద్దండి. ఓవైసీస్ మెటల్సా సెక్యూరిటీసా ఒకసారి మీరు క్లియర్గా కంపెనీ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయాల్సింది. ఖచ్చితంగా ఇదైతే మెటల్ మినరల్ ప్రాసెసింగ్దే అయి ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఈ స్టాక్ కనుక చూసుకుంటే కరెంట్లీ బయింగ్ ప్రైస్కి రెడీగా ఉందండి. 100 అంటే లోయర్ సర్క్యూట్లు టచ్ అవ్వకుండా వస్తుంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఇటువంటివి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బై చేయొచ్చండి. ఇప్పుడు బయింగ్ లెవెల్లో ఉంది. టార్గెట్ అయితే 500, 600 దాకా టార్గెట్ ఉంది. సో కొంచెం కంపెనీ జాగ్రత్త చూసి పెట్టుకోండి. ఫ్యూచర్ అయితే ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు కొనుక్కున్నారు, దీన్ని కుదిరితే 160 దగ్గర కుదిరితే యావరేజ్ చేసుకోండి. కుదిరితేనే చేసుకోండి, లేదంటే వెయిట్ చేసినా నో ప్రాబ్లం. ఇది కనుక దాని లైఫ్ టైం హైకి కనుక టచ్ అయితే 300, 400, 700 దాకా టార్గెట్ అయితే ఉందండి. లింగారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో తిరుపతి రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్ గారు, హాయ్ సార్. హాయ్ అండి. వివిఎస్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీరా సయ్యద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ డైలీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ వీడియోస్ సార్. ఐ లైక్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ మీరా సయ్యద్ గారు. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో రమణారెడ్డి గారు, సార్ జేబిఎం ఆటో టార్గెట్ చెప్పండి. జేబిఎం ఆటో 700, 740 దాకా టార్గెట్ ఉందమ్మా. ఎందుకంటే మంచి కంపెనీ. సో జేబిఎం ఆటోస్ అనేవి చాలా మంచి కంపెనీ. ఫ్యూచర్లో లీడ్ చేయబోయే కంపెనీస్ కూడా ఇవి. సో మీకు లీస్ట్ కేసు 740 దాకా అయితే టార్గెట్ అయితే ఉంది. భార్గవి గారు, హాయ్ సార్. హాయ్ అండి. నవీన్ గారు, మధు కింగ్ గారు, సిజీ పవర్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సిజీ పవర్స్ అండ్ ఇండస్ట్రీ సొల్యూషన్ 938. ఇప్పుడు వద్దండి, ఇప్పుడు ఎంట్రీయే తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకుంటే ఇది ఫాల్ అవుతుంది. పెరిగినా కూడా ఇంకొక 30-40 రూపీస్ కన్నా ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. ఫాల్ అయ్యే అవకాశం ఉంది. తీసుకుంటే మాత్రం చాలా రిస్క్ అవుతుందండి. ఆలోచించి తీసుకోండి. లక్ష్మీ కుమారి గారు, సార్ మీ వీడియో డైలీ ఈవినింగ్ లెవెల్స్ ఇవ్వండి సార్. డైలీ మీకు మ్యాక్స్ 3:30 నుండి 4:35 మధ్యలో వీడియో వచ్చేస్తుందండి. మంజులా రెడ్డి గారు, గార్లపాటి, యూకో బ్యాంక్ షేర్స్ గురించి చెప్పండి సార్. షూర్ అమ్మా. సో యూకో బ్యాంకు 25 రూపీస్ దగ్గర ఉంది షేర్. ఇప్పుడు కంపెనీ ఏంటి అంటే కొంచెం స్లో రిటర్న్స్ వస్తే కొనాలి అంటే కొనుక్కోవచ్చు.
సో మీరు 26 అబోవ్ కొనుక్కుంటే టార్గెట్ అయితే 30-32 దాకా టార్గెట్ ఉందండి. కొనొచ్చు, కాకపోతే రిటర్న్స్ చాలా స్లోగా ఉంటాయండి. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. హిందుస్థాన్ కాపర్ 541లో 50 షేర్స్ తీసుకున్నాను సార్, ఫ్యూచర్ చెప్పండి. యాక్చువల్గా మంచి కంపెనీ అండి హిందుస్థాన్ కాపర్. ఒకప్పుడు బాగా దూసుకుపోయింది ప్రాఫిట్స్. ఒక త్రీ టు 6 మంత్స్ బ్యాక్ అయితే కంటిన్యూస్ హైకి వెళ్ళిపోయింది అనమాట. 6 మంత్స్లో చూడొచ్చు, ఇదిగోండి మీరు ఇక్కడ 760 దాకా ఇప్పుడు పడిపోయింది. కొనొచ్చు అండి, ఎందుకంటే ఫ్యూచర్లో నెక్స్ట్ గోల్డ్ ఏదైనా ఉంది అంటే అది కాపరే. ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కంపెనీ మంచిదే, బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో 550 అబోవ్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు 700 దాకా టార్గెట్ ఉందండి. నందు గారు నమస్కారం సార్. నమస్కారం అండి. శ్రావణ్ గారు, సార్ నమస్తే. నమస్కారం సార్. ఆంజనేయులు గారు, జన్సర్ టెక్నాలజీస్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. జన్సర్ టెక్నాలజీస్ 484 ఉందండి. సో మీరు తీసుకోవచ్చు అండి, ఎంట్రీ తీసుకోవచ్చు. సో 490 అబోవ్ ఎంట్రీ తీసుకుంటే మీకు ఆల్మోస్ట్ 550-600 అంటే ఇయర్లీగా, షార్ట్ పీరియడ్లో అయితే 550 దాకా, 550 to 600 దాకా ఉంది టార్గెట్. కంపెనీ చాలా మంచి కంపెనీ అండి. ఎందుకంటే సో ఆ, దీని విజను అంటే గ్లోబల్గా ఇవి డిజైనింగ్, ఇంజనీరింగ్, అడ్వాన్స్ అనలిటిక్స్ అన్నీ చేస్తాయి కాబట్టి ఆ, చాలా మంచి కంపెనీ ఇది. సో ఆ కంపెనీలో అయితే బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, కాకపోతే కొంచెం టైము ఓపిక పట్టుకుంటే 490-450 అబోవ్ తీసుకుంటే 550-600 దాకా టార్గెట్ ఉందండి. మహేష్ గారు, ఐజామో షేరు 790లో 500 షేర్స్ ఉన్నాయి, టార్గెట్ స్టాప్ లాస్ చెప్పండి. ఎన్ని షేర్స్ తీసుకున్నారండి? 790 దగ్గర 500 షేర్స్ తీసుకున్నారు. సో సో ఆల్మోస్ట్ మీకు టార్గెట్ ఉందండి, ఇంకా టార్గెట్ అయితే ఉంది. సో స్టాప్ లాస్ అయితే 860 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1300 దాకా టార్గెట్ అయితే ఉందండి. ఎందుకంటే కంపెనీ మంచి కంపెనీయే, ఫండమెంటల్గా అంతా కూడా బాగానే ఉంది, ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అనుష 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 గారు, జూబ్లియంట్ ఫుడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. జేబిఎల్ జూబ్లియంట్ ఫుడ్ వరకు 430 ఎంట్రీ తీసుకోవచ్చు అండి. ఇప్పుడు 450 అబోవ్ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో టార్గెట్ మీకు 500, 600-650 దాకా టార్గెట్ ఉందండి. కంపెనీ మంచి కంపెనీ అండి. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రిడిక్షన్స్, వెల్కమ్ అమ్మ. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. హారిక గారు, అన్న థ్యాంక్స్ ఫర్ ఇన్ఫార్మింగ్ నోటిఫికేషన్ ఇన్ ప్రీమియం గ్రూప్ ఫర్ డెలివరీ కాల్స్. సో ప్రీమియం గ్రూప్లో మీకు డెలివరీ కాల్స్ కూడా మీకు ఫాలోఅప్ ఉంటుందండి, అన్నీ ఉంటాయి. ఎక్కడికక్కడ ఎక్కడ అమ్మాలో కూడా చెప్తాము. సో మీరు నిన్నటిది కూడా నిన్నటి దాంట్లో కూడా ప్రతిదీ అంటే ఏ స్టాక్ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి కూడా ఇస్తామండి. ఇంక్లూడింగ్ పర్సనల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇది ప్రీమియం గ్రూప్లో ఉండడం వల్ల మీకున్న ఒక మేజర్ అడ్వాంటేజ్ అంటే ఇదిగోండి, డెలివరీ హోల్డర్ సెల్ జెన్ టెక్నాలజీస్ అని నిన్న ఆల్రెడీ ప్రాఫిట్ వచ్చింది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఉంటుంది ప్రీమియం గ్రూప్లో. సో థ్యాంక్ యూ మేడం. సో అప్పారావు గారు, అలైన్ బారీ ఇండస్ట్రీస్ గ్యాసెస్ లిమిటెడ్ షేర్ బయింగ్ గుడ్ ఆర్ నాట్, బయింగ్ ప్రైస్ చెప్పండి. లాంగ్ టర్మ్ 5 years అవుతుంది, ప్లీజ్ రిప్లై సార్. ఈఎల్ఎల్ఈఎన్ ఎలైన్ బారీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 272. సో లాంగ్ టర్మ్ కి తీసుకోవచ్చు అండి, పర్వాలేదు. సో గ్యాసెస్ కి తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, ఫ్యూచర్ అయితే ఉంది. 790 అబోవ్ తీసుకోండి. టార్గెట్ మీకు 400 నుండి 350, 400, 600 దాకా టార్గెట్ ఉంది, తీసుకోవచ్చు అండి. శివప్రసాద్ గారు,
గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. కెనరా బ్యాంక్ టార్గెట్ చెప్పగలరు? కెనరా బ్యాంకు 135, టార్గెట్ వచ్చి మ్యాక్స్ 155 అండి. ఇందు గారు, సిమిండియా ప్రాజెక్ట్స్ బై చేయొచ్చా? సిమిండియా ప్రాజెక్ట్స్ ఇప్పుడు వద్దండి. ఇప్పుడు బై చేయొద్దు. ఆల్రెడీ దాని టార్గెట్కి రీచ్ అయ్యే పడిపోవడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు వద్దు. మీరు కొన్నా కూడా ఎక్కువ అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోలేరు. కంపెనీ మంచిదే కానీ ఇప్పుడైతే బయ్యింగ్ లెవెల్ కరెక్ట్ కాదు. అప్పటికి మీరు కొనాలనుకుంటే 953కి వెళ్ళినప్పుడు కొనండి. ఇప్పుడైతే వద్దండి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. కొంచెం ఇష్యూస్ నడుస్తున్నాయండి నాగభూషణం గారు. రాజేష్ ఎక్స్పోర్ట్స్ సిఇఓ వాళ్ళేమో ఇష్యూస్ అన్ని క్లియర్గా ఉన్నాయి అంటున్నారు, బట్ సెబీ వాళ్ళేమో ప్రాబ్లం ఉంది అంటున్నారు. సో కొన్ని ఆడిట్లో రాంగ్ డేటా వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని ఒకసారి అది క్లియర్ అయిన తర్వాత మనము తీసుకోవచ్చండి. ఇప్పుడైతే వద్దు. కావాలి అంటే కొన్ని రోజులు ఆగండి, నేను దాని మీద వీడియో చేస్తాను, అప్పుడు తీసుకుందాం. మోక్ష మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఓలా బై చేయొచ్చా సార్? బ్రహ్మాండంగా బై చేయొచ్చండి ఓలా. సో చేసుకోండి. వాట్ అబౌట్ ఐటీసీ? ఐటీసీ కూడా వరప్రసాద్ గారు. సో ఐటీసీ కూడా చేసుకోవచ్చు అండి. ఇండియన్ టొబాకో కంపెనీ, ఐటీసీ లిమిటెడ్ 280 చేసుకోవచ్చు అండి. బ్రహ్మాండంగా ఐటీసీ చేసుకోవచ్చు. మీకు టార్గెట్ 350 నుండి 480 దాకా ఉంది. ఎందుకంటే ఇవన్నీ ఫండమెంటల్ స్టాక్స్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద నిఫ్టీ 50 టుమారో? సో మరపతి నాయుడు గారు 100% అండి. సో ఎక్స్ప్లెయిన్ కాదు, అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అయితే అసలు మీకు ఆ టెన్షనే ఉండదండి. నేను లైవే ఇచ్చేస్తాను. ఇగో ఇక్కడ చూడండి, మీరు చూశారు కదా ప్రీమియం గ్రూప్లో. సో నిఫ్టీ 50 ఎంట్రీలు, సో ఎగ్జిట్లు, ఎంట్రీ, టార్గెట్, స్టాప్ లాస్లు అన్నీ అన్నీ ఇస్తామన్నమాట. ఇక ఇక్కడ చూసుకోండి. ఈరోజు మార్నింగే నిఫ్టీ 50తో స్టార్ట్ చేస్తాం. సో 23,350 దగ్గర సిఈ బయింగ్ ఇచ్చాము, అది కూడా. సో చూసుకోండి, ఇదిగోండి టార్గెట్ హిట్ అయింది, మీకు చూపెడతాను. ఇదిగోండి ఇక్కడ టార్గెట్ హిట్ అయింది. లైవ్ ప్రిడిక్షన్, యూస్ టార్గెట్ హిట్టెడ్. సో ఇదిగోండి ఇంకోటి పిఈ కూడా ఇచ్చాను, అది కూడా టార్గెట్ హిట్ అయింది చూడండి. సో 2 సైడ్స్ అన్నమాట. సో అందుకే ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వండి. హాయ్ సార్. కేవి రాజ్ కుమార్ గారు, ఫినోటెక్స్ కెమికల్ షేర్స్, ఈజ్ ఇట్ గుడ్ టు బై ఫర్ 5 years? ప్లీజ్ టెల్ మీ ఎంట్రీ ప్రైస్ సార్. ఫినోటెక్స్ కెమికల్స్ ఎంట్రీ ప్రైస్ 40 రూపీస్ దగ్గర ఉంది. ఇప్పుడు వద్దండి. సో 5 years కావాలి అంటే కొనుక్కోవచ్చు, కానీ బెటర్ ఏంటి అంటే 25 దగ్గర 30-25 రేంజ్లో కొనాల్సిన స్టాక్. 5 yearsకి అయితే టార్గెట్ ఒక 500 నుండి 1000 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సబితా గారు, కొంచెం వీడియోస్ని అందరూ లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి. గోక్లాట్స్ ఎక్స్పోర్ట్ హోల్డింగ్ 721 షార్ట్ టర్మ్ వ్యూ చెప్పండి సార్. గోక్లాట్స్ ఎక్స్పోర్ట్స్ 693. సో మీరు ఎంట్రీ తీసుకోవచ్చమ్మా. ఎంట్రీ బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. సో 700 అబోవ్ తీసుకోండి. 750 నుండి 800 దాకా షార్ట్ టర్మ్ టార్గెట్ అయితే ఫస్ట్ మీరు 750 పెట్టుకోండి. 750 నుండి 800, 850 దాకా టార్గెట్ ఉందండి. ప్రభాకర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఐ బాట్ 50 ఆశాపూర్ మైన్ కెమికల్ లిమిటెడ్ షేర్స్ at the rate of 881. Whether I can exit or hold, please explain it sir. ఆశాపూర్ మినీ కెమికల్స్. సో 710 టార్గెట్. ఇప్పుడు బయ్యింగ్ కొంచెం రిస్కే అండి. 650 మీరు ఆల్రెడీ తీసుకున్నారు కదా, సారీ, 710 దగ్గర ఉంది. మీరు 881 దగ్గర తీసుకున్నారు. వెయిట్ చేయండి. కుదిరితే అదే 630 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి. వెయిట్ చేయండి సార్, ఏం కాదు.
రమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ ది ఏఐఎఫ్ఎల్ షేర్ గురించి చెప్పండి. బయింగ్ లెవెల్స్ అండ్ టార్గెట్ ప్రైస్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. ఏఐఎఫ్ఎల్ కొంచెం వీడియోస్ అందరూ లైక్ చేస్తుండండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తుండండి. సో ఛానల్ ఆశాపుర ఇంటర్నేషనల్ ఇంటిమేట్ ఫ్యాషన్స్ లిమిటెడ్. సో దీని డేటా ఇప్పుడైతే రిస్క్ అండి. సో చాలా చాలా రిస్క్లో ఉంది కంపెనీ. దీని జోలికి వెళ్ళకపోతేనే బెటర్. మీరు అసలు మీకు దీని డేటాయే లేదు, వద్దండి. సారీ సారీ సారీ, ఏఐఎఫ్ఎల్ కదా, సారీ అండి, నేనే రాంగ్ కొట్టాను. అంతే కదా, ఏఐఎఫ్ఎల్ అంతే, కరెక్టే అండి. సో డేటా ఎందుకు చూపెట్టడం లేదు? సో కొంచెం నేను సెర్చ్ చేసి చెప్తానండి. ర రమేష్ గారు, ప్లీజ్ ఇన్ఫార్మ్ కెన్ వి బై డైలీ 5% అప్పర్ సర్క్యూట్ స్టాక్స్ లైక్ బిర్లా కేబుల్, స్టిల్ టెక్ విజ్? వద్దండి, అటువంటి స్టాక్స్ అసలు పొరపాటును కూడా బై చేయొద్దు. సో చేసి కనుక ఇరుక్కుపోయారు అనుకోండి, అసలు మీకు ఇక కోలుకోవడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుందండి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉంటాను, ఈ అప్పర్ సర్క్యూట్ ఇలాగా అప్పర్ సర్క్యూట్స్ ఫామ్ అయ్యి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తూ ఉంటాను. పొరపాటును కూడా ఇన్వెస్ట్ చేయొద్దు, రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అశోక్ లైవ్లాండ్ ప్రజెంట్ రేట్, దేవతి గారు, అశోక్ లైవ్లాండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్కి కొనవచ్చా? ఎందుకంటే చాలా అశోక్ లైలాండ్ 145కి కొనొచ్చు. అశోక్ లేలాండ్ కొనొచ్చు అండి, కాకపోతే కొంచెం స్లో రిటర్న్స్ ఉంటుంది. టార్గెట్ 147 అబోవ్ కొంటే 150, 160, 180, 200 దాకా ఉందండి, కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ? ఆర్వీఎన్ఎల్ బయింగ్ ప్రైస్ ప్లీజ్. ఇప్పుడు కరెంట్ ప్రైస్లో బై చేసుకోవచ్చు అండి ఆర్వీఎన్ఎల్, నో ప్రాబ్లం. కరెంట్ శ్రీనివాసరావు గారు, కరెంట్ ఫైన్ సార్, ఫైన్ అండి, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కరెంట్ ప్రైస్లో బ్రహ్మాండంగా బై చేసుకోవచ్చు. ఒక్క నిమిషం, ఇంకా సేఫ్టీ చెప్తానులేండి, ఎందుకంటే నేను మొన్న వీడియో కూడా చేశాను. సో రైల్వే స్టాక్స్ మీద. సో 240 అబోవ్ చేసుకోండి సార్, మీకు ప్రాబ్లమే లేదు. 400 దాకా టార్గెట్ ఉంటుంది, 240 అబోవ్ చేసుకోండి. ఆ, సాయి గారు, గుడ్ ఈవినింగ్ సార్. కేఎన్స్ టెక్నాలజీ షేర్స్ 3150లో ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఫర్ 6 మంత్స్, 6 మంత్స్కి కేఎన్స్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఎంట్రీ తీసుకోవచ్చు అమ్మా, అసలు మీరు ఆలోచించాల్సిన పని కూడా లేదు. సో బ్రహ్మాండంగా ఎంట్రీ తీసుకోవచ్చు 6 మంత్స్ టైం పీరియడ్లో అయితే, నో ప్రాబ్లం ఎట్ ఆల్. 3148లో బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. నేను 3400 దగ్గరే తీసుకున్నాను. సో నో ప్రాబ్లం, మంచి స్టాకే. కొంచెం లో పర్ఫార్మెన్స్ చూపెడుతుంది, ఒక్కసారి అది బౌన్స్ అయితే ఇక ఆకాశవాణి ఎదుర లాగా ఉంటుంది. సో ఖచ్చితంగా మంచి అవుట్పుట్ కనబడే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి, రైట్. సో ఆల్మోస్ట్ మీకున్న అన్ని డౌట్స్ని క్లియర్ చేశాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. సో ఈ ట్రెండ్ స్టాక్స్ గురించి కొంచెం అనాలిసిస్ చేసుకోండి, నా వర్షన్లో నేను చెప్పాను. సో దీని తర్వాత ఇప్పుడు ఎవరైనా ట్రైనింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, సో జూలై 1 నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుందండి. ఇందాక చూశారు కదా, ప్రీమియం గ్రూప్లో మీకు ఫ్రీగా ఉండాలి, 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా జాయిన్ అవ్వాలి అంటే మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలండి. ట్రైనింగ్ మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది, ఎవరైనా తీసుకోవచ్చు. సో దీని మీద చాలా మంచి జాబ్స్ ఉంటాయి, కెరియర్ ఆపర్చునిటీ ఉంటుంది, ఎక్సలెంట్ కెరియర్ జాబ్స్, గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ ఉంటాయి. స్టార్టింగ్ 184,000తో మొన్న సెబీ నోటిఫికేషన్ వేసింది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఇక్కడికి వస్తే మీకు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అయినా తీసుకోవచ్చు. ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఫస్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. సో లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, మీరు చేసే ప్రతి మిస్టేక్ని ఇక్కడ కవర్ చేపిస్తాం. ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు నేర్పిస్తాం. సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ప్రీమియం గ్రూప్లో లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉండొచ్చు. సో మీకు కుదరకపోతే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళకి, మీ పిల్లలకి కానీ, చాలామంది జాబ్ లేకుండా ఖాళీగా కూర్చొని ఉంటారు. దీనికి ఎడ్యుకేషన్ కావాలి అటువంటివి ఏమీ మైండ్లో పెట్టుకోవద్దు, నేను నేర్పుతాను. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే,
థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ట్రైనింగ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో అంటిల్ టేక్ కేర్, బై. జై హింద్.